నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను తక్షణమే 6,000కు పెంచడంతో పాటు ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ వెల్లడి. మంగళవారం నాటి పీసీసీ అధ్యక్షుని హోదాలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ కొడంగల్లో నిర్వహించిన ఆమరణ నిరాహార దీక్ష వేదికలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ ఉద్ఘాటించారు. ఆమరణ నిరాహార దీక్ష వేదిక నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీ ఇవ్వాలి. ఇలా ఆర్టీసీ బస్సులలో మహిళలకు మీరు 6 గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఉచిత రవాణా ఇస్తే వికలాంగుల సీట్లు వికలాంగులకు ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్టీసీ బస్సుల్లో నరకయాతన అనుభవిస్తున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే గుండెల్లో రైలు పరిగెట్టేటువంటి పరిస్థితి వికలాంగుల సమాజానికి దాపరించింది. కాబట్టి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. దయచేసి వికలాంగుల జాతి బిడ్డల వేదన మీకు తెలియాలి, వికలాంగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మీకు తెలియాలి. కాబట్టి మేమేం చెప్తున్నామనంటే పొన్నం ప్రభాకర్ గారికి మీరు వెంటనే దృష్టి సారించి ఈ ఆర్టీసీలో ఏదైతే వికలాంగుల సీట్లు ఉన్నాయో వికలాంగుల గతంలో ఉన్న ఒక సీటుతో పాటు అదనంగా మరో 2 సీట్లు కేటాయించి వికలాంగుల జాతికి అండగా నిలబడాలని చెప్పేసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విధంగా వికలాంగుల పెన్షన్ 6,000 చేయాలి. రాష్ట్రంలో మరి వికలాంగుల సంక్షేమ శాఖను ఒక స్వతంత్ర ప్రతిపక్ష శాఖగా కొనసాగించి ఈ వికలాంగుల సంక్షేమ శాఖకు కూడా వికలాంగుడే మంత్రిగా నియమించాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఈ ఆమరణ నిరాహార దీక్ష వేదిక నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పక్షాన మేము డిమాండ్ చేస్తూ మా సమస్యలు పరిష్కరించేంత వరకు ముఖ్యమంత్రి గారి నుంచి ఒక ప్రకటన వచ్చేంత వరకు కూడా మా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని చెప్పేసి మా ప్రాణం పోయినా బాధ లేదు, మా హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, ఈ రోజు అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మరి ప్రపంచం మొత్తం కూడా వికలాంగులందరూ కూడా ఆనందోత్సాహాలతో దినోత్సవాన్ని జరుపుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ వికలాంగుల సమాజం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఇలా ఆమరణ నిరాహార దీక్ష చేసేటటువంటి దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చినందుకు మా వికలాంగుల జాతి పక్షాన్ని మేము చింతిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆనాడు అస్సాం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా మరి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ నెల అయితే మేము అధికారంలో నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నాం ఆ నెల నుంచే వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. సాధిస్తాం సాధిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. వికలాంగుల సమస్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి, వికలాంగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి. ఇవాళ వికలాంగుల 6,000 పెన్షన్ వెంటనే, ఇవాళ వికలాంగుల 6,000 పెన్షన్ వెంటనే. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. కాలంలో సకలాంగుల సంక్షేమానికి పెద్దపీట వేసింది కానీ వికలాంగుల సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు విస్మరించినటువంటి నేపథ్యంలో దానికి నిరసనగా ఇవాళ అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇలా వికలాంగుల సమాజం హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం, రాజ్యాధికారంలో వాటా కోసం ఇలా ఆమరణ నిరాహార దీక్ష చేయవలసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము గొప్ప కోరికలు ఏం కోరట్లే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభయాస్త్రం మేనిఫెస్టోలో 29 అంశంలో వికలాంగుల అంశాలను పేర్కొన్నది. మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం. ఏదైతే చదువుకొని ఉద్యోగాలు లేక బాధపడుతున్న వికలాంగులందరూ కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గత ప్రభుత్వం ఏదైతే వికలాంగుల సంక్షేమ శాఖను తీసుకుపోయి మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపిందో ఆ సంక్షేమ శాఖను మేము మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏడాది పూర్తయింది. ఏడాదిలో సకలాంగులకు సంబంధించి ఏదైతే మీరు చెప్పిన 6 గ్యారెంటీల్లో ఆడవారికి మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. మా వికలాంగుల సమాజం ఏం అన్యాయం చేసిందో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆర్టీసీలో ఆఫ్ ఛార్జీతో ప్రయాణించిన మా వికలాంగుల జాతి బిడ్డలకు ఉచిత రవాణా కల్పించడానికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న అడ్డంకులు ఏందో స్పష్టం చేయాలన్న ఉద్దేశం